నేషనల్ ప్రెసిడెంట్ సతీష్ శర్మ. జై గోమాత. ఈరోజు మా తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాలలో మా గోశాలలో ఏదైతే రావిరాలలో ఉన్నటువంటి మా గోశాలకు ఈరోజు సతీష్ శర్మాజీ ఏదైతే నేషనల్ గోరక్షక్ దళ్ ప్రెసిడెంట్ ఇక్కడ రావడం జరిగింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో గోవులను ఏ విధంగా రక్షిస్తున్నారు అనేది ఒక పరిశీలనలో భాగంగా ఈరోజు మన నేషనల్ ప్రెసిడెంట్ సతీష్జీ ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా మా గోశాలను సందర్శించడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. దేశంలో ఉన్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గోశాలను పరిశీలిస్తూ వాటిని ఏ విధంగా పరిరక్షించాలన్న ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయం మేము నిజంగా చాలా సంతోషిస్తూ మా దగ్గరకు వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉంది. దాదాపు సుమారుగా నేను ఇక్కడ ఈ యొక్క మా పొలంలో ఆ సొంత పొలంలో ఒక 25 ఆవులను రక్షించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ యొక్క గోవులను రక్షించాలంటే ప్రతి ఒక్కరం స్తోమత ఉన్న వాళ్ళం, ఏదైతే పొలాలుండి ఫామ్ హౌజులు ఉండి ఏదైతే మనకు తోటలు ఉన్నాయో వాళ్ళని ప్రతి ఒక్కరంగిన ఒక్క ఆవును పెంచాల్సిన అవసరం ఉందని నేను ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం ఒక్క ఆవుతోటి మనం 20 ఎకరాల వ్యవసాయం చేసే అవకాశం ఉంది. మన పూర్వం అంతగిన మనకు ఈ దెడిశావులు బర్రెలు ఏవి లేవు. మనకి ఎప్పుడైతే ఈ దెడిశావులు బర్రెలు ఎప్పుడైతే మనకు ప్రారంభమైనాయో అప్పటి నుంచి మనకు వ్యాధులు ఏదైతే ఈ రోగాలన్నీ మనకు స్టార్ట్ కావడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి ఒకటే వేడుకుంటా ఉన్నాం, ప్రతి ఒక్కరం స్తోమత ఉన్న వాళ్ళని ఒక్క గోమాతను దేశీయ ఆవును పెంచుకుందాం. ఈ యొక్క సృష్టికి మూలం గోమాత. ఈ గోమాతను రక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరంగిన ఒక్క గోవును కాపాడదాం, ఒక్క గోవును రక్షిద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరంగిన గోరక్షక్ దళలో పనిచేసినాం. ఒకరొకరు సుమారుగా 10,000 నుంచి 20,000 ఆవులను కాపాడిన వాళ్ళం ఉన్నాం ఇక్కడ. కానీ మేము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముష్కరులు ఏదైతే ఉన్నారో ఇంత రాక్షసులు, మనం అప్పుడు చెప్పుకున్న రాక్షస గణం అనేది ఏదైతే చెప్పుకున్నామో అలాంటి రాక్షసులు ఈరోజు ఈ గోమాతలను పిక్కదిగ్గా ఉన్నారు. ఇక్కడ ఏం చేయలేకపోతా ఉన్నాం. గవర్నమెంట్ వాళ్ళకి సహకరిస్తూ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ టైంలో చెప్పిండు నేను గోరక్ష చేస్తా అని చెప్పేసి. ఏమైందని రేవంత్ రెడ్డిని ఇక్కడ నుంచి క్వశ్చన్ చేస్తా ఉన్నాం. గోరక్షక దళ పాపం తల్లిగా ఈరోజు నీకు ఏదైతే నువ్వు మాట ఇచ్చినావో నేను గోవులను కాపాడతా, నేను సంఘ వ్యక్తిని, నాకు మొత్తం నేను ఆర్ఎస్ఎస్ నుంచి నేను ఏబీపీ నుంచి వచ్చినా నాకు ఈ సిద్ధాంతం అంతా తెలుసు. గోవును ఎట్లా రక్షిస్తా అని చెప్పేసి ఈరోజు ఓవైసీ తోటి నువ్వు చేతులు కలిపి ఈరోజు గోవులను కేసులను ఏ విధంగా వెట్టిపిస్తా ఉన్నావు, గోవులను ఏ విధంగా అయితే చంపిస్తా ఉన్నావు నీకు మంచి కాదు. రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి వ్యతిరేకిస్తున్నాం, ఇప్పటి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. నేను ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఎందుకు నీ విధానం జరుగుతుంది? నీకు దాదాపు సంవత్సరం లోపలనే ప్రభుత్వం వ్యతిరేకంగా జరుగుతుంది. ఒక ఆలోచన నువ్వు ఈ యొక్క గోమాత పాపం మీకు కలుగుతా ఉంది. ఆ రోజునటువంటి కేసీఆర్ అహంకారంతో మమ్మల్ని జైళ్లలో వేపించి ఏదైతే అరెస్టులు చేపించిండో ఆయన ఏ విధంగా కూర్చుండో ఈరోజు తండ్రి కొడుకులు వచ్చింది. ఈ గోమాతలను మీరు చంపినట్టే మీకు అదే పాపం చేస్తూ ప్రజలారా ఒకటే గ్రహించండి. ఈ గోవును రక్షించాలంటే ప్రతి ఒక్కరం ఒక గోమాతను కాపాడదాం, ప్రతి ఒక్కరిని ఒక గోమాత పెంచుదాం, ప్రతి ఒక్కరింట్లో ఒక గోమాతను పెంచుదాం, గోవులను రక్షించాలని తెలియజేస్తూ ఒకసారి సతీష్జీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ధన్యవాదాలు. జై మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్.